అందరికీ నమస్కారం. తెలంగాణ పల్లె ప్రజల ప్రధాన వృత్తిదారులైన చేనేత కార్మికులు, గొర్రెల కాపరి, గీత కార్మికుల జీవితాలలో ఒకరోజు ఎలా ఉంటుందనే వినూత్న ఇతివృత్తంతో డాక్యుమెంటరీలు రూపొందించారు జాతీయ అవార్డు గ్రహీత శ్రీ జ్ఞాన రాజశేఖరన్ గారు. వారు ఐఏఎస్ విశ్రాంత అధికారి. ఈ డాక్యుమెంటరీలు సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ కోసం రూపొందించడం జరిగింది. మర్రిచెన్నారెడ్డి మానవుల అభివృద్ధి సంస్థలో సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ ఒక కేంద్రంగా పనిచేస్తుంది. ఈ నెల 11వ తారీఖున గీత కార్మికుల జీవితంలో ఒక రోజు డాక్యుమెంటరీని విడుదల చేయడం జరిగింది. ఈరోజు మరో 2 డాక్యుమెంటరీలు విడుదల చేయడం జరిగింది. చేనేత కార్మికుల జీవితంలో ఒక రోజు, గొర్రెల కాపరి జీవితంలో ఒక రోజు. సో ముందుగా నేను గౌరవనీయులు సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ డీన్ శ్రీ గౌతమ్ పింగ్లే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, ఈ కుల వృత్తులన్నీ పోతాయి. అందరికీ సర్కారు ఉద్యోగాలుగా కావాలి, లేకుంటే అమెరికాకు పోవాలి, లేకుంటే గల్ఫ్కి పోవాలి, ఏదో చేయాలి. కానీ కుల వృత్తి అయితే చేయడానికి ఎవరు సిద్ధం లేరు. ఆ పరిస్థితులు ఏమవుతుందంటే, ఈ వృత్తుల వీళ్ళ ఏం చేస్తాండ్రు, ఎందుకు ఏమేం చేస్తాండ్రో మనకు తెలియకుండా అయిపోతుంది. అందుకొరకే ఒక చిన్న మూవీ చేసి అది ఒక్క దినంలో ఆయన గొల్ల ఆయన ఏమేం పనులు చేస్తాడో. దిస్ ఈజ్ వై వీ హ్యావ్ entrusted this project to Mr. Rajsekharan to do a short movie on one day in the life of a shepherd, a toddy tapper, a weaver, and we'll go on like that, so that at least in the future generations people will know that this is their life. We would not do a movie on one day in the life of a government servant, I'll tell you that much. But that everybody knows. So please watch it and see what you think of it. ధన్యవాదాలు డాక్టర్ గౌతమ్ పింగ్లే గారు. తర్వాత గౌరవనీయులు శ్రీ బిపి ఆచార్య ఐఏఎస్ గారు, మహానిర్దేశకులు మర్రిచెన్నారెడ్డి మానవుల అభివృద్ధి సంస్థ, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు 3 ప్రత్యేకమైన డాక్యుమెంట్లు మీకు చూపిస్తున్నాను. దాంట్లో ఏమిటంటే కుల వృత్తులు, ఈ ఒక పర్టికులర్ కమ్యూనిటీ దినచర్య ఎట్లా ఉంటుంది, అది డాక్యుమెంటేషన్ చేయడం ముఖ్య ఉద్దేశం. తెలంగాణ మన ఈ సంస్థలో, శిక్షణ సంస్థలో సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ అని ఒక సెంటర్ ఉంది. ఆ ఆధ్వర్యంలో నేషనల్ అవార్డు గ్రహీత రాజశేఖరన్ గారు 3 జాతీయ ఫిల్మ్ అవార్డ్స్ పొందారండి ఇప్పుడు వరకు. ఒక ఫిల్మ్ మొహముల్ అని కాస్ట్ సిస్టమ్ ఇన్ తమిళనాడు. అదేవిధంగా పెరియార్, డిఎంకే మూవ్మెంట్కు ఆద్యులు పెరియార్ మీద ఒక బయోపిక్. ఇంకొకటి సుబ్రహ్మణ్య భారతి, అది కూడా ఒక బయోపిక్. 3వ కొత్త ఫిల్మ్ ఏమిటంటే ఇప్పుడు రామానుజం, శ్రీనివాస రామానుజం అని మ్యాథమెటికల్ విజర్డ్. ఈ 4 ఫిల్మ్స్ ఆయనది చేసినది. ఇంకా ఇప్పుడు కమర్షియల్ ఫిల్మ్ కూడా చేస్తున్నారు. ఆయన ఇట్లా మన దగ్గరికి వస్తే గౌతమ్ పింగ్లే గారు ఆ రోజు ప్రస్తావన ఏం చేశారంటే, రాను రాను ఈ కుల వృత్తులు పోతున్నాయి, యంగర్ జనరేషన్కి అసలు తెలియడం లేదు ఎట్లా అని. గొల్లవాడ అంటే ఏం చేస్తారు వీడు అంతే. అప్పుడు ఆ టైంలో మన కొత్త ఈ ట్రెడిషనల్ ఆక్యుపేషనల్ స్కీమ్స్ అప్పుడు సీఎం గారు ప్రవేశపెడుతున్నారు. షెపర్డ్స్కు గొర్రెల పెంపకం, లేకపోతే మత్స్యకారులకు ఫిష్ సీడ్లింగ్స్ పెంపడం, అలాంటి కార్యక్రమాలు జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఇది ఐడియా వచ్చింది. మీరు కొంతమంది బహుశా చూసే ఉండాలి, బీబీసీలో డాక్యుమెంటరీ చేస్తారు డిఫరెంట్ సబ్జెక్ట్ మీద. అదే లైన్లో చేయాలని మనం ఒక మార్గదర్శకం ఇచ్చినాము. చాలా దీనికి సమపడి ఒక విలేజెస్లో ఆల్మోస్ట్ ఒక 10 రోజులు స్పెండ్ చేసుకొని సరి అయిన యాక్టర్స్ చూస్ చేసి రాజశేఖరన్ గారు బాగా చేశారు. అది మీకు ఇప్పుడు ప్రదర్శించబడతాయి. రాజశేఖరన్ గారు పిలుస్తున్నాను, సన్మానిస్తాం. ఆల్ ఇస్ యాక్టర్స్, ది కాస్ట్ హూ ఆర్ హియర్, దే ఆర్ ఆల్సో ఇన్వైటెడ్. ప్లీజ్ కమ్. I am Rajshekharan. So I have made 5 feature films in Tamil and more than 20 documentaries in various languages. And I do not know Telugu, but I have written the script. I have written everything actually in this film. Because cinema needs no language. In fact, the culture we are living in, that Indian culture and the South Indian culture, I am familiar with.
So I did some research when they asked me to make films on Weaver and Shepherd and Toddy Taper. I conducted some research, and in fact, actually, I would like to thank the advisors actually for my work. One Satyanarayana IES, he advised me actually for the Toddy Taper film, and one Mr. Lavakumar, he advised me for the Weaver film, and Mr. Kumarasamy, he advised actually for my Shepherd film, and the entire for production work, I should thank one Vijay Peddapalli. He has been helping me for this project, and also Akshara. So they're all helping me. And also, actually, I should thank my colleague and my batchmate, Mr. B.P. Acharya, DG of this institute, and Gautam Pingle, and Shailesh Reddy, TSAT, MD. So with these few words, actually, I think, before film screening, one should not speak anything about the film. The film will speak. Thank you. తెలంగాణలోని ఒక మారుమూల గ్రామం. అక్కడ గొర్రెలను కాసే కుమరయ్య జీవితంలో ఒక రోజు. పాలమ్మ పాలు, పెరుగమ్మ పెరుగు. పాలమ్మ పాలు, పాలు. లింగమ్మ, మన యాదవులీళ్ళల్లో ఆడోళ్ళు పొద్దస్తమానం షాకిరి చేస్తూనే ఉంటారు. మిమ్మల్ని ఇట్లా చూస్తుంటే మస్తు బాధ అవుతుంది లింగమ్మ.
మా ఆడోళ్ళ గురించి బాధపడ్డ సాలే కానీ గొర్రెల మందని తోలుకపోయిగా. అప్పట్లెక్క గొర్రెలు ఎవ్వరు కాస్తలేడు ఇంకమ్మా. వెనకట్లేక ఇంటికొచ్చి పాలు కూడా ఎవరు కొనుక్కోపోతలే. గొర్రెలు బర్రెలు మేసే జాగాలు నమ్ముకొని మస్తు పైసలు సంపాదిస్తారు. పట్నంలో పెద్ద పెద్ద చదువులు చదివి మంచి మంచి కొలువులు చేస్తున్నారు. నేను 10 కూడా పాస్ కాకపోతే గందుకే దిక్కులేక గొర్రెలు కాసుడు అవుతుంది. మల్లన్న, ప్రేమలు ఆ పేర్లు పంచే విషయంలో మా మనుషులు ఎప్పుడు నీతో పోటీ పడలేరు. అరే నీ సర్దిబుడ్డి తెచ్చిపోయి మర్చిపోయినా. లింగమ్మా, ఏంది? జరా మల్లన్న కూడా బూబుడ్డి రాదు. గొర్రెలు నమ్మడానికి సంతకు పోయినప్పుడు ముక్కుపుల్ల తెమ్మని 6 నెలల సంది మొత్తుకుంటానా. ఒక్కసారి కూడా నీకు యాదికి రాకపోయి. అదే మళ్ళీ నాకేమన్నా కావాలంటే జల్దీ యాదికొస్తుందాయి. ఇగో లింగమ్మ, నువ్వు ఎప్పుడు గిట్లనే భార్య లెక్క సోచాల్సినంత కాలం మల్లన్నకు నాకున్న సంబంధం నీకు ఎప్పటికి అర్థం కాదు. గొర్రెలకు నీ ఎట్లా కావాలంటున్నావు, మల్లన్న నాకు అట్లా కావాలంటాడు. ఇగో నేను ఎవ్వరికి చెప్పని రాస్తాలు కూడా మల్లన్నకి చెప్పుకుంటా. వాడు 3వ కంటికి కూడా తెలియనియాడు. నాకు తెలుసు నీకు మళ్ళీ ఇష్టమో నేను ఇష్టమో. పండుగ దగ్గర పడుతుంది కదా, గొర్రెల బేరానికి తుర్కసేపు రాలేదేంది? నీళ్ళొల్లేందే, వీడికి మేత ఎడు దొరుకుతుందో, నీళ్ళేడుంటాయో, ఎంత దూరం పోవాలన్నా నేను పరిచయం అవుతుంటే నీళ్ళు నీదేనా? మలనా జల్ది రాగు. మేరీ ఓ ఏందయ్యా అది? ఓ ఇక్కడి నుంచి ఏమైంది గట్ల మొత్తుకుంటావు?
ఇది పోరంబోకు జాగా కాదు, ఏంది పట్టా అయింది నాకు. ఆ? ఈ జాగా నాది. ఇక్కడ మేకల్ని గొర్రెల్ని మేపడానికి లేదు, నువ్వు తోలుకపో. ఊరందరికి అక్కడికి వచ్చే పోరంబోకు భూములన్నీ పట్టభూములు చేసుకుంటారు, చెరువులు కుంటలు కూడా కబ్జా చేసుకుంటారు. ఇక ఈ మూగజీవాలు ఎట్లా బతకాలనో ఏమో. నీ రంది నాకు అర్థమైంది, కానీ నన్ను ఏం చేయమంటావు చెప్పు. నా కొడుకు పట్నంలో ఇంజనీరింగ్ చదువుకొని వచ్చిండు. గడ్డి కోసుకొని అమ్ముకుంటే పైసలు వస్తాయి అంటుండు. కుంటల నీళ్లు తీయగుంటాయి, వాటిని సీసాలలో పోసి అమ్ముకుందాం, పైసలు వస్తాయి అంటుండు. నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఊరి జనాల మధ్య ఉండే బంధాలు, బంధుత్వాలు, అవసరాలు, సాయాలు ఒక్క పైసల మీద ఆధారపడవు. నీ కొడుకు చెప్పు. హై! నేను చెప్తా కానీ నువ్వైతే తోలుకపో. తోలుకపో. మల్లన్న ఇడికి రావడానికి ఎంత సమయం పట్టింది చూడు. పోనీతి మేత మేయడానికి వాటికి ఇంత జాగ దొరికింది. గ్రానైట్ల కోసం గుట్టలు మాయం చేస్తారు. ఇది ఇట్లా ఇంకెన్నాళ్ళు ఉంటుందో చూడాలి. మరి ఈ భూమి మీద బతికే హక్కు మనుషులతో సహా అన్ని జీవులకు ఉంటుందని మనిషి ఎప్పుడు గ్రహిస్తాడో ఏమో.
గోపాల కృష్ణుడే యదువంశాన పుట్టిన గోవుల కాసి గొల్లబోయుడాయరు. పశువుల పాకలో పుట్టిన ప్రభువే గొర్రెల మేపి గొర్ల కాపరాయరు. 7 కొండలాయంకన్న దేవుడు మొదట గొల్లవానికే దర్శనమిచ్చురు. గండమాల రాసపుండుతో కొమరెల్లి మల్లన్న మన్నేము పోయేరు. దేవుడా చెట్టులెంట పుట్టలెంట కష్టపడెరు. గోపాల కృష్ణుడే యదువంశాన పుట్టిన గోవుల కాసి గొల్లబోయుడాయరు. పశువుల పాకలో పుట్టిన ప్రభువే గొర్రెల మేపి గొర్ల కాపరాయరు. దేవతగా పూజలందే గోమాతలు ఇది నానా గోశాలలో రక్కసూల పాలాయరు. గొల్లవారి పాల గంప మతమతాన మాయమై పందినెత్తి పైన కెక్కి కొప్పు ముడిచెరా. ఏడ చూసినా ఎడ్లు లేవు దొడ్లు లేవు, చెరువు కుంటలెండి గడ్డి గాసం లేదురా. నీళ్ళ కన్న పాల ధర అగ్గువాయే సగ్గువాయే, లోకమంత పైస చుట్టూ తిరుగుతుందిరా. ఈ భూమి పైన మనుషులు పశువులు బ్రతికినది మనిషి మరిచెనురా. గోపాల కృష్ణుడే యదువంశాన పుట్టిన గోవుల కాసి గొల్లబోయుడాయరు. పశువుల పాకలో పుట్టిన ప్రభువే గొర్రెల మేపి గొర్ల కాపరాయరు. 7 కొండలాయంకన్న దేవుడు మొదట గొల్లవానికే దర్శనమిచ్చురు. గండమాల రాసపుండుతో కొమరెల్లి మల్లన్న మన్నేము పోయేరు. దేవుడా చెట్టులెంట పుట్టలెంట కష్టపడెరు. గోపాల కృష్ణుడే యదువంశాన పుట్టిన గోవుల కాసి గొల్లబోయుడాయరు. పశువుల పాకలో పుట్టిన ప్రభువే గొర్రెల మేపి గొర్ల కాపరాయరు. లింగమ్మా, ఆ నువ్వు పోయినాక తూర్కోళ్ళ సేట్ వచ్చిండు. రేపు మళ్ళొచ్చి పండుగకు మేకలు తీసుకుపోతా అన్నాడు. ఈ వయసులో ఇంట్లో నిమ్మలంగా ఉండక యాడికి పోతున్నావు నాయన? పక్కులే 2 కులాల నడవాళ్ళు వెళ్ళిందట. పంచాయతీ చెప్తూ రమ్మంటే చెప్పబోతాను. ఆ ముచ్చట నాకు కూడా ఎరుకైంది. వాళ్ళు ఒకరినొకరు చంపుకునే మోపైనరు. మనం గొర్రెలు కాసుకుంటారు. ఇదే మన పని. మన పని మనం చేసుకుంటే చక్కగా ఉండక వాళ్ళు నడవలో పోతే రేపు జరగడానికి ఇట్లా జరుగుతుంది ఎట్లా నాయనా? యాదవులు అంటే గొర్రెలు మేకలు కాసుకొని పెంచులు కాదురా. ఊళ్ళోకి ఏదైనా సమస్య వస్తే అది పరిష్కరించాలి. ఆ బాధ్యత మన మీద ఉన్నది. మహాభారతంలో కృష్ణుడు చేసింది అదే పని. మనం కృష్ణుడు వర్షమని మన గురించి అందరూ అనుకుంటారు. మనం ఏ బేజాలు లేకుండా న్యాయం చెబుతామని అందరూ నమ్ముతారు. అందుకనే పోతానా, నాకు చేతనని న్యాయం చేసేస్తా.
ఒక చక్కటి దృశ్యకావ్యాన్ని మనం చూసాం. తర్వాత చేనేత కార్మిక జీవితంలో ఒకరోజు డాక్యుమెంటరీ మనం చూద్దాం. ఈ లోపల ఈ డాక్యుమెంటరీ ఇచ్చిన మెసేజ్ మీద మీరు ఆలోచించండి, తర్వాత మనం చర్చ చేయడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో చేనేత కుటుంబాలు నివసించే ఒక ప్రాంతం. అక్కడ ఉండే చేనేత వృత్తి నిపుణుడు లక్ష్మీపతి జీవితంలో ఒక రోజు లక్ష్మీపతి, నమస్తేనే. నమస్తే సేటు. ఆ మాల్ తీసుకురావే, ఆడబెట్టు. లక్ష్మీపతి, ఇప్పటికి 2 సార్లు ఇచ్చిన మాలకే పైసలు అయిపోతుంది. మళ్ళా మాల ఎట్లా ఇవ్వాలి? ముందు వాటి పైసలు అయితే ఇయ్యి. ఇట్లా ఉద్దర పెట్టుకుంటే పోతే మా గతం కావాలి. సేటు, ఈ ఒక్కసారికి సర్దుకుపో. పట్టు చీరలు నేస్తున్నా కదా, అవి కాగానే నేను అప్పు తీర్చేస్తా. ఏ ఇంటికి పోయినా అదే ముచ్చట. మొగ్గ మీద బట్ట చూపిస్తారు, 4 రోజులు ఆగమంటారు. తీర మాకు చెప్పకుంటే అమ్ముకుంటారు. చూడు లక్ష్మీపతి, మనకి ఇదే లోకం. నేనా వేరే వ్యాపారం చేయలేను, నీకా వేరే పని చేత కాదు. నువ్వు టైంకి పైసలు లేకపోయినా నేనైతే టైంకు మాలు ఇవ్వాలి. ఏం చేస్తాం, నా కర్మ. నారాయణ. ఏమైంది? ఎప్పుడు పట్టు చీర చూడలే, గంతగనం చూడబడుతుంది. 4 దినాల నుంచి చూస్తున్నా. కిరాణా దుకాణం నుంచి సేట్ దాకా ఏ అప్పులోడు వచ్చినా దీన్నే చూపిస్తున్నావు. అందరి బాకీని ఒక్క చీర తీరుస్తుందా అని చూస్తున్నా. తీర్చినా తీర్చకపోయినా వేరే దారేమున్నది? ఏ నేతగాడైనా ఏ కష్టం వచ్చినా మొగ్గ మీద బట్టపైన ఆధారపడాల్సిందే. వేరే దారంటే ఏం లేదు.
బిడ్డ రా. అల్లుడు రాలేదా? ఆయనకి లీవ్ దొరకలేదమ్మా. బ్యాంక్లో ఆడిట్ అంట. గట్లనా? తాత ఇంటికి వెళ్దామని ఒకటే నచ్చ పెడుతుంటే భరించలేక తీసుకొచ్చిన. అవునా భవాని, నీకు తాతిల్లు అంటే అంత ఇష్టమా తల్లి? అవును మరి, తాతయ్య ఇల్లు నాకు మాయా బజార్. గిరగిరా 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 తిరిగే రంగుల రత్నం. ఎటు చూసినా రంగు రంగుల పొడవాటి ఎన్నో దారాలు, ముచ్చటైన అతికలు. తాత చేతులు కదులుతూ ఉంటే పువ్వులు పూస్తాయి బట్టల్లో. ఇల్లంతా రంగులతో కలకల్లాడుతున్నా. మా బతుకు నిండా చీకటే అమ్మా. నీకు ఇప్పుడే అర్థం కాదులే. ఇంకాపని సోది. బిడ్డ సెలవులకని సంతోషంగా ఇంటికి వస్తే నేను అసొకటి. నువ్వు రా బిడ్డ, అప్పాలు తిందువు గాని. తాత, అమ్మమ్మ అట్లనే అంటదిలే. నువ్వు చెప్పు నీ విషాద గాథ. అమ్మమ్మలాగా కాదు నేను. నాకు ఏ కథైనా ఇష్టమే. ఈ మార్కండేయుడు కథ తెలుసునా నీకు? బాగా తెలుసు, అమ్మ చెప్పింది. శివుడు దేవతలకు మనుషులకు బట్టలు నేయమని మార్కండేయుడిని అడిగాడు. మార్కండేయుడు తపస్సు చేశాడు. మహావిష్ణువు తన నాభి నుండి తామర పువ్వు ఇచ్చాడు. మార్కండేయుడు, అతని కొడుకు భావన ఋషి, అతని కొడుకులు 101 మంది కలిసి తామర కాడ నుంచి దారాన్ని తీసి బట్టలు నేసిండ్రు. అందుకే నేతన్నలకు పద్మశాలి అనే పేరు వచ్చింది. పద్మం అంటే తామర పువ్వు, శాలి అంటే నేసేవాడని అర్థం. అట్లా మనం తయారు చేసిన బట్టల్ని ఆ తర్వాత కాలంలో దేవతలు మనుషులు వేసుకునేటోళ్ళు. ఆ కాలం ఎంతో సంతోషంగా ఉండే. తాత, ఇది మంచి కథే కదా. నేనేదో విషాద గాథ అంటుంది అమ్మమ్మ. నేను వెళ్ళి అమ్మమ్మ తీసుకురానా? కాదు తల్లి, ఇది మంచి కథే. కానీ పోను పోను తారుమారైపోయింది. అట్లనా? ఇంగ్లీష్ వాళ్ళు యంత్రాల మీద బట్టలు తయారు చేసి తక్కువ ధరకు అమ్ముడు షురువు చేసినారు. అప్పటికెళ్ళి జనాలంతా ఆ బట్టలే కొంటున్నారు, కానీ మన బట్టలకై చూస్తూనే లేరు. మీ నాయన సుంటోళ్ళు కొందరు బ్యాంకులల్లో, కొందరు గవర్నమెంట్లో ఉద్యోగాలు చూసుకున్నారు. చాలామంది మన కులపోళ్ళు బతుకుతానికి వలసపోయినారు. నా సుంటోడు ఏ దారి లేక ఆ మార్కండేయుడు నేర్పిన విద్యను నమ్ముకొని బతుకుతున్నాం. తాత, మార్కండేయుడు నేర్పింది నాకు నేర్పుదురా? భవాని, మీ నాన్న నువ్వు ఒక డాక్టర్వో ఇంజనీర్వో అవుతావని నీ మీద గంపెడు ఆశలు పెట్టుకుంటూ అది మర్చిపోకు. పర్వాలేదు, తను డాక్టరో ఇంజనీరో అయినా మనకు సేవ చేస్తామా? అదెట్లా నాన్న? పద్మశాలీలు ఉన్నిగాలి పీల్చుకుంటా జీవితం అంతా ఇంట్లోనే బతుకుతుంటారు. దానివల్ల ఊపిరితిత్తులు పాడైపోయి చాలా నరకం పడుతుంటారు అమ్మ. నేను కూడా ఆ బాధ అనుభవిస్తున్నా. తను డాక్టర్ అయిందనుకో, నాసుడు చాలా మందికి వైద్యం చేయొచ్చు. ఇంజనీర్ అయిందనుకో, మిల్లు పెట్టి మన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వచ్చు. లక్ష్మీపతి గారు, నేనే. ఏం సంగతి? నమస్తే. నేను పట్నం నుంచి వస్తున్నా. మీరు నేత బాగా నేస్తారని విన్నాం. మా దగ్గర కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి. కూర్చోండి. థ్యాంక్స్. చెప్పుండ్రి. అడ్వాన్స్గా పైసలు కూడా ఇస్తాం, కానీ మేము చెప్పిన టైంకి నేతనేసి డెలివర్ చేయాలి. చేస్తారా? మీరు ఇచ్చే డిజైన్లు మీరు చెప్పిన టైంకి ఇస్తాను, మాకేం ఇబ్బంది లేదు. కానీ ఒక సమస్య ఏంటంటే మా దగ్గర తక్కువ ధరకు కొంటారు, మీరు ఎక్కువ కొంటారు. వీటిని తీసుకుపోయి స్టార్ హోటళ్ళల్లో డబ్బులు ఉన్న వాళ్ళకు 100 రెట్లు ఎక్కువ కమ్ముతారు మీరు. గదే సమస్య. మీరు చెప్పేది నిజమే, కానీ ఎక్కువ శాతం మంది ప్రజలు వీటిని కొనరు. వీటిని కొనే వారి కోసం మేము వెతకాలి. వీటి కోసం ప్రత్యేకంగా ప్రకటనలు, మార్కెటింగ్ మొదలగులు చేయాలి. దానికి మస్తు ఖర్చు అవుతుంది. ఫికర్ చేయకు సార్, ఏదో మా బాధలు చెప్పుకోవాలని చెప్పిన. మీరు ఇచ్చిన డిజైన్లు మీరు చెప్పిన టైం తయారు చేసి ఇచ్చే బాధ్యత నాది. చాలా సంతోషం. ఆర్డర్ తీసుకొని మళ్ళీ వస్తా. అట్లనే. నమస్తే.
నీ గుండె దారంతో బతుకంత భారంతో నేసేవు బట్టల్ని నేతన్నా వేవేల పోగుళ్ళు ముడిపడ్డ చిక్కోలి సంసారం ఈ దేవు మాయన్నా నీ ఇల్లే కర్మాగారం చేసి నీ వాళ్ళే కాయ కష్టం చేస్తే నరుని తనువు తళతళ మెరిసే నీ గుండె దారంతో బతుకంత భారంతో నేసేవు బట్టల్ని నేతన్నా వేవేల పోగుళ్ళు ముడిపడ్డ చిక్కోలి సంసారం ఈ దేవు మాయన్నా ఓర్పులోని నేర్పు భూదేవి అంశవై మగ్గం నడిపేవు తిరిగే రాట్నమై అరిగిపోతివి ఊపిరి పోసేవు రంగులలో మనసు కలిపి బట్ట మీదే ప్రాణము నిలిపి మానవ జాతి మనుగడలో మరవలేని చరితగా నిలిచి నాగరికతకు జీవం పోసి కదలాడిన చేతులు నీవే ఇలలో నీ సాటి లేరెవరు నేతన్న నీ గుండె దారంతో బతుకంత భారంతో నేసేవు బట్టల్ని నేతన్నా ఎనిమిదే గంటలు పని అన్న వీలు లేదు తీరికన్న మాట లేదు చిన్న పెద్ద ముసలి ముతకాడమగ తేడా లేదు చెమటలు చిందేరు ఇంటి నిండా వస్తువులాయే సర్దుకొని బతుకుడాయే రాజు పేద భేదం లేక బారులు కట్టే రోజులు మారే యంత్రాలొచ్చి మాయ చేసే బంధాలన్నీ తెంచివేసే తెగినా పొగువై చెదిరిపోతివా నీ గుండె దారంతో బతుకంత భారంతో నేసేవు బట్టల్ని నేతన్నా వేవేల పోగుళ్ళు ముడిపడ్డ చిక్కోలి సంసారం ఈ దేవు మాయన్నా నీ ఇల్లే కర్మాగారం చేసి నీ వాళ్ళే కాయ కష్టం చేస్తే నరుని తనువు తళతళ మెరిసే నీ గుండె దారంతో బతుకంత భారంతో నేసేవు బట్టల్ని నేతన్నా హాయ్ తాత ఇది బాగుందా? బాగుంది తల్లి. తాత నేను దీన్ని తీసుకొని లంగా జాకెట్ కుట్టించుకోనా? భవాని తప్పు ఈ చీర అడగడానికి నీకెంత ధైర్యం? మనవరాలు మోజుపడి అడిగితే ఇయ్యలేకపోతుంది. ఎందుకు ఈ బతుకు? ఒక మంచి నేతను కాకపోతుంది, ఒక మంచి తాతనైనా కాకపోతుంది. కోనపులి వాళ్ళు ఈ రోజు రాత్రికి పటం కథ చెప్తున్నారంట.
మనల్ని కూడా రమ్మంటుండ్రు. ఇంట్లో ఎన్ని కష్టాలు పెట్టుకుని వెళ్ళాల్సిన అవసరం ఉందా? వెళ్తే మనకు ఒరిగేదేంది? అట్లా అనకు. మార్కండేయుని కథ వింటే ధైర్యం వస్తుంది. ధైర్యం ఉంటే రేపు వచ్చే కష్టాలన్నిటిని ఎదుర్కోవచ్చు. ఆ భృగుమహర్షికి పిల్లలు లేరని ఆ శివుని గురించి ఘోరమైన తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై ఆ ప్రత్యక్షమైన శివుని గురించి భృగుమహర్షి ఎలా ప్రార్థిస్తున్నాడంటే, అయ్యా శివయ్య, ఓ అయ్యా శివయ్య, అయ్యా శివయ్య, నాకు పుత్ర సంతానం కలిగించవయ్యా, అయ్యా శివయ్య, నాకు పుత్ర సంతానం కలిగించవయ్యా. అప్పుడు శివుడేమన్నాడంటే, జ్ఞాని అయిన కొడుకు కావాలా, జ్ఞాని అయిన కొడుకు కావాలా, జ్ఞాని అయిన కొడుకు కావాలా, జ్ఞాని అయిన కొడుకు కావాలా. మరి ఒక షరతు పెట్టి ఏంటనంటే, జ్ఞాని అయిన కొడుకు 16 సంవత్సరాలు మాత్రమే బతుకుతాడు, మరి అజ్ఞాని అయినోడు 100 సంవత్సరాలు బతుకుతాడు, మరి ఇలా ఎవరు కావాలని అన్నాడు. అయ్యా శివయ్య, జ్ఞాని అయిన కొడుకు నీవయ్యా, జ్ఞాని అయిన కొడుకు నీవయ్యా, అజ్ఞాని నాకు వద్దులేవయ్యా. అట్లా మార్కండేయ మహర్షి మనకు జ్ఞాన ప్రసాదం చేసేందుకు పుట్టిండనమాట. ఆ తర్వాత ఆ జ్ఞాన మార్కండేయుడు దేవుడు ఏమన్నాడంటే, మార్కండేయ, మనుషులు కొనుక్కోవడానికి బట్టలు తెయ్యమని చెప్పారు. అప్పుడు మార్కండేయుడు ఆయన కుమారుడు భావన ఋషి ఆయన 9 కొడుకులు కలిసి విష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన బొడ్డు నుంచి వచ్చిన కమలం పువ్వులో నుంచి దారాలు తీసుకొని బట్టలు నేసి, ఇవాళ మనం దొరుకుతున్న బట్టలు వాళ్ళు నేసిన వాళ్ళ పుణ్యమే మనం ఇవాళ బట్టలు కట్టుకుంటున్నాము. మరి ఈ విధంగా ఈ యొక్క భావనాసురుని మార్కండేయ మహాముని యొక్క కథ సమాప్తమైపోయింది. మంగళమని పాడరే, మంగళమని పాడరే, మంగళమని పాడరే, మంగళమని పాడరే, శంకరునికి మంగళం, శంకరునికి మంగళం, మంగళమని పాడరే, మంగళమని పాడరే. మంచి నేతను కాకపోతుని, మంచి తాతను కాకపోతుని అని నేత కార్మికుల జీవితంలో ఉన్న విషాదాన్ని ఒక మాటలో చెప్పిన ఈ డాక్యుమెంటరీ, తర్వాత అందులో నటించిన నటులు కూడా ఎస్వీఆర్ నటన గుర్తుకు తెస్తుంది. ఆ నటునికి జోహార్లు. ఇక ముచ్చటగా 3వ డాక్యుమెంటరీ చూద్దామా? గీత కార్మిక జీవితంలో ఒక రోజు. ఈ డాక్యుమెంటరీ మనం చూద్దాం. ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని ఒక చిన్న ఊరు. ఆ ఊరి ప్రజలకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ఆ ఊరిలో కల్లు గీసే నర్సయ్య గౌడు జీవితంలో ఒక రోజు. చీమలు పెట్టిన పుట్టలు పాములు కీరవైన ఎట్లు పామురుడు దగ్గన హేమంబు కూడబెట్టిన భీమశూల పలజేరు భూవిలో నానా ఈరోజు కళ్ళు గీయడానికి పోవా? పోత బిడ్డ, మధు చదువుకోనికి బుద్ధెంత పదునుండాలనో మన పనికి కత్తి కూడా గంత పదునుండాలి బిడ్డ. దీని మీదనే మన పని ఆధారపడి ఉంటుంది. అందుకే నా సమయం అంతా కత్తిని పదును పెట్టనీకే ఉపయోగిస్తున్నా. నేను అనుకున్న ప్రకారం కత్తి పదునైన తర్వాతే పనికి పోతా. చాయ్ తీసుకో.
నానా నేను నీతో రానా? మాకంటే మా తాత ముత్తాతల నుంచి ఇదే పని దిక్కైంది బిడ్డ. మేము చదువుకోలే, నువ్వు మంచిగా చదువుకోవాలి, దీనికంటే మంచి గొప్ప పని చూసుకోవాలి, చాలా గొప్పనివి కావాలి. వాడేమో ముచ్చట పడతాడు, తీసుకుపోరాదు. ఒకరోజు బడిపోకుంటే చదివేం ఖరాబ్ కాదు. తీసుకో. సరేరా. బిడ్డ, ఈ కళ్ళు గీయడం అన్నది నిన్నన మొన్న మొదలుగాలి. పురాణాల కాలం సంధి తరతరాల నుంచి కొనసాగుతుంది. గప్పట్ల కౌండిని అనే మహర్షి ఉండేటోడు. గాయని కళ్ళు గీయడాన్ని మొట్టమొదలు కనిపెట్టింది. మొదలు ఖర్జూర చెట్టు నుంచి కళ్ళు తీసిండు. ఆ కళ్ళును చూసి దేవలోకంలోని దేవతలు, రాక్షసులు ఎంతో సంబరపడ్డారు. అతనికి గౌడ్ అనే బిరుదిచ్చారు బిడ్డ. ఈ గౌడ్ అంటే అర్థమైందో ఎరికేనా బిడ్డ? మనిషి జాతికే ఆద్యుడన్నమాట, అంటే పెద్ద దిక్కు. ఈ చెట్లు కూడా మనుషుల లెక్కనే బిడ్డ, 100 ఏళ్ల దాకా బతుకుతాయి. మనుషులలో ఎట్లయితే దానకర్ణులు, పిసినారోళ్ళు ఉంటారో అట్లనే కొన్ని చెట్లు ఎడతెరిపి లేకుండా కళ్ళు ఇస్తూనే ఉంటాయి. ఇక మరికొన్ని చెట్లేమో చాలా తక్కువ ఇస్తాయి బిడ్డ. నాన్న నువ్వు ఈ సెట్ ఎక్కుతావా? ఈ చెట్టు కళ్ళు తాగడానికి అందరు పోటీ పడేటోళ్ళు, కానీ ఏం చేస్తాం? పోయిన ఏడాది మనకే ఉండే బిడ్డ, ఈ ఏడాది మళ్ళీ తాతకు పోయింది. ఈ కళ్ళు మస్తు కమ్మగా ఉంటుంది. పడుచుపోరగాళ్ళు ఇష్టపడి తాగుతారు. ఉన్నోళ్ళ ఆడోళ్ళు కూడా మస్తు అడిగడిగి తాగుతారు. ఈ ఏడు మనకు లేకుండా పోయింది బిడ్డ. నాన్న గౌళ్ళు వాళ్ళకి ఇష్టమైన చెట్లెక్కి కళ్ళు గీయలేరా? చెట్లున్న జాగా ఎవరిదైనప్పటికీ గౌండ్లోళ్ళే ఎక్కాలని నిజాంల కాలంలో ప్రకటించిండ్రు. ఆ తర్వాత ఈ లొల్లిలుండొద్దని మన కులపోళ్ళు ఏం చేసిందంటే సిటీల ప్రకారం అందరికీ సమానంగా పంచడం మొదలుపెట్టిండ్రు. అందరు కూర్చొని సిటీలు వేస్తారు. ఒక్కొక్కరు ఒక్క సిటీ తీసుకుంటారు. మొదటి నెంబర్ వచ్చినోడు వాడు ఇష్టం వచ్చిన చెట్టును మొదలు తీసుకుంటాడు. రెండో నెంబర్ వచ్చినోడు మిగిలిన సెట్లకి వెళ్ళి తనకు నచ్చిన సెట్లను తను తీసుకుంటాడు. ఇట్లా అందరూ సెట్లను సమానంగా పంచుకుంటారు. ఎవరికి ఏ సెట్లు వచ్చినా తీసుకోవాలి. మంచి సెట్ అని కాకుండా దేవుడు కాటమయ్య దయ్యాన్ని తీసుకోవాలి. ఒకటి ఎవరిది? మండోదరి బొత్త. రెండు ఎవరిది? బీరిసీస బొత్త. మూడో నెంబర్ కోడికాల బొత్త. 4 ఎవరిదయ్యా? అడుగు బొత్త. 5 చిరంజీవి బొత్త. పాతకాలం సంధి ఇదే పద్ధతి బిడ్డ. ఏం సోమయ్య, గంగవ్వ కుండ నుండి ఇచ్చిందా? కుండ నిండలే కానీ మంచిగా పడ్డది. గంగమన్నాడు ఏంది? ఆడ చెట్లు మగ చెట్లు ఉంటాయా? ఉంటది బిడ్డ. గౌండ్లోళ్ళు గెలను చూసి అది ఆడ సెట్టో మగ సెట్టో చెప్తారు. అగో అది చూడు బేట, అది ఆడ సెట్టో. మన ఇంట్లో ఆడాళ్ళు ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు కదా, అట్లా ఈ చెట్టు ఏడాదంతా కలిస్తూనే ఉంటది. ఇగో ఇది చూడు, ఇది మగ చెట్టు, మన మగోళ్ళ లెక్క. 3 నెలలు కలిచ్చే మిగతా రోజులన్నీ సోమరిగా ఉంటాయి.
మనకు వచ్చిన సెట్టల్లా ఇదే మంచి సెట్ బిడ్డ. దీని కళ్ళు కమ్మగా ఉంటుంది. దీని కళ్ళు తాగడానికి ముందే పైసలు ఇచ్చి ఆపుకుంటారు. ఈ సెట్టు కళ్ళుని వేరే చెట్టు కళ్ళుతో కలపను బిడ్డ. మధు, నువ్వు ఇడుండు, నేను చెట్టు ఎక్కుతా. ఇది ఆడ చెట్టు. కళ్ళు గీసేది ఒక్కో చెట్టుకు ఒక్కో తీరుగుంటుంది. దాని రుచిలో కూడా ఫరక్ ఉంటుంది. నాన్న కుండెప్పుడు నిండుతుంది? రాత్రి పెడితే పొద్దుగాలు నిండుతుంది బిడ్డ. అది పులిసి కళ్ళుగా మారుతుంది. పులవకపోతే దాన్ని నీరా అంటారు. ఆరోగ్యానికి కూడా మంచిది. ఇగో బిడ్డ, ఇప్పుడు నేను తీసింది కళ్ళు. నీరాన్ని ఎవరు తాగరు బిడ్డ. గిరాకీ రాదు మనకు. నీరాన్ని అమ్మాలని చూసినాం అనుకో, నెత్తిన పెట్టుకుని మజ్జిగలకి అమ్మాలి. నీరకి కళ్ళు అయినాకనే అందరు తాగుతారు. నీరు మంచిదేగా, మళ్ళా కళ్ళు ఎందుకు తాగుతారు? కొడుక, మనుషుల జీవితాలు అంత సులభం కాదు బిడ్డ. మనుషులకు చాలా కష్టాలుంటాయి. కొందరికి పెయి నొప్పులుంటాయి, కొందరికి మనసుల బాధలుంటాయి. వాటి నుంచి బయటపడాలి. కొందరేమో కళల్లో తేలిపోవాలనుకుంటారు, కొందరేమో సరదాగా తాగుతారు, కొందరు కళాకారుడు కావాలనుకుంటారు. వీళ్ళందరికీ నిషా కావాలి. అది కళ్ళులా కొంచెం ఉంటది బిడ్డ. ఒక రకంగా చెప్పాలంటే గౌండ్లోళ్ళందరూ మనసును ఓదార్చే గొప్పోళ్ళు. తాగుతానే? పొద్దుగాలనే నిషా కావాలనా? పొద్దున్న దాకా దున్నాలి. పని బాగున్నది. నిశా కోసం కాదు పిల్లగా, కడుపుకి ఆసర అవుతుందని తాగిపోతున్నా. జర పనికి మంచిగా చేయొచ్చు.
ఇగో దీన్ని ఈత సెట్ అంటారు. దీని కళ్ళు చాలా చల్లగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. దీన్ని గీసే విధానంలో కూడా తేడా ఉంటుంది. దీనికి ఉపయోగించే కత్తి కూడా వేరుగా ఉంటుంది. చూస్తున్నావు కదా నాన్న, నేను కొంచెం గీయనా? రాజనా ఒకసారి కత్తి అటియే, ఇటు గీస్తాడట. ఇక పట్టు, తీసుకో. మెల్లగా బిడ్డ. చూడు అగో, నువ్వు గీస్తే ఆ రేవు ఖరాబాయ్. ఇగో రాజన్న చూడు ఎట్లా చేస్తాడు, ఒకసారి చూడు. అగో రేవులు కూడా మనుషులు లెక్కనే, వాటికి కూడా పానం ఉంటుంది. మెల్లగా మెల్లగా గీకాలి. అగో చూడు, ఆపరేషన్ చేసే డాక్టర్ లెక్క చాలా నిమ్మలంగా చేసే పని ఇది. రేవులను మనుషుల లెక్క దాకాలి, అప్పుడే కళ్ళు వస్తుంది. చూసినావా? ఇక బా. కళ్ళు గీసేటోడు రోజుకు కనీసం 10 సెట్ల దాకా ఎక్కుతాడు. దీనికి వయసుతో సంబంధం లేదు. మీ తాత 60 ఏండ్ల వయసులో కూడా రోజుకు 15 సెట్లు ఎక్కటోడు. కళ్ళు గీయడం మన గౌడ కులస్తుల పని అయినా మనకు మిగతా కులపోలు కూడా మస్తు సాయం చేస్తారు. నేను ఇందాక చెప్పిన కదా, కళ్ళు గీయడానికి కత్తి చాలా ముఖ్యమని. అనేక రకాల కత్తులు మనకు ఉపయోగపడతాయి బిడ్డ. కంసాలోళ్ళు ఈ కత్తుల్ని చాలా నైపుణ్యంతో తయారు చేస్తారు. ఇక కళ్ళు నిల్వ చేయడానికి ప్రత్యేకంగా తయారు చేయబడ్డ కుండలు, అవే లొట్లు చాలా అవసరం. కుమ్మరోళ్ళు వాటిని తయారు చేసి మనకిస్తారు. అన్ని కులాలలో మండవకొచ్చి కళ్ళు తాగుతారు. గౌడలు మాత్రమే కాదు, అన్ని కులస్తులు కూడా కళ్ళు గీయడంలో భాగస్వాములే. సమక్క, నేను పోయొస్తా. నాన్న, మళ్ళీ నీతో వస్తా. లేదు బిడ్డ, పొద్దుగాలు వచ్చినావు కదా, ఇప్పుడు నేను మండవగాడికి పోతున్నా. కళ్ళమ్మ నీకు వచ్చేసరికి చీకటి అవుతుంది, చదువుకొని పండుకో బిడ్డ. పొద్దుగాల నాయనతో పోయినావు కదా, ఏం తెలుసుకున్నావు? మా నాన్న డాక్టర్ లెక్క పనిచేస్తాడు, కానీ అంతకంటే గొప్పోడు.
గుండెలోన చీకటేల గౌడ నీ గూటిలోన పొద్దు పొడువదేలా లోకమంత విందు పంచె గౌడ నీ కంటిలోన శోకమున్నదేలా నింగికి నిచ్చెనేసి ఆ వెన్నెలంత కళ్ళు నురుగు చేసి తాపే సురాపానం ఏ కష్టమైన బాపే వైద్యం పొంగే కల్లే పల్లెకు అందం గుండెలోన చీకటేల గౌడ నీ గూటిలోన పొద్దు పొడువదేలా లోకమంత విందు పంచె గౌడ నీ కంటిలోన శోకమున్నదేలా ఆరు నెలలకోసారి ఆ అన్నదాత యుద్ధమంటూ లేకుంటే సైనికుడైన సెలవే కోరు ఈలలో సెలవే కోరు ఈలలో తమ తనువు మనసు సేద తీరంగా కాలం ఋతువు ఏదైనా నీ చూపు ఎప్పుడు ఆకాశానికే నీకు సెలవే ఉండదు ఎందుకు గుండెలోన చీకటేల గౌడ నీ గూటిలోన పొద్దు పొడువదేలా లోకమంత విందు పంచె గౌడ నీ కంటిలోన శోకమున్నదేలా నింగికి నిచ్చెనేసి ఆ వెన్నెలంత కళ్ళు నురుగు చేసి తాపే సురాపానం ఏ కష్టమైన బాపే వైద్యం పొంగే కల్లే పల్లెకు అందం గుండెలోన చీకటేల గౌడ నీ గూటిలోన పొద్దు పొడువదేలా లోకమంత విందు పంచె గౌడ నీ కంటిలోన శోకమున్నదేలా నెంగికి నిచ్చెన వేసే గీత కార్మికుడి జీవితాన్ని మనం చూసాం. ముచ్చటగా 3 దృశ్యకావ్యాలు చూసాం. మీరు చాలా సినిమాలు చూసుండొచ్చు, కానీ ఇప్పుడు చూసిన డాక్యుమెంటరీలో ప్రత్యేకత వేరు. మనతో పాటు ఈ డాక్యుమెంటరీలో నటించిన నటీనటులు ఇక్కడ ఉన్నారు. ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన రాజశేఖరన్ గారు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు. సో మనం ఇంతవరకు ఎప్పుడు కూడా నటీనటులతో కలిసి చూసుండాం. నేనైతే చూడలేదు, మీరు చూసారా? సో చాలా గొప్ప అవకాశం ఇది. ఈ 3 డాక్యుమెంటరీల గురించి, ఇందులో కథనం గురించి కానీ, పిక్చరైజేషన్ గురించి కానీ, సంగీతం గురించి కానీ, లేదా మాటల గురించి కానీ మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు. ఇక్కడికి వచ్చి చెప్పొచ్చు, లేదా అక్కడి నుంచే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ దర్శకులు ఇక్కడే ఉన్నారు, నటీనటులు ఇక్కడే ఉన్నారు కాబట్టి కాస్త వారికి ఎంతో కష్టపడితే కానీ ఈ దృశ్యకావ్యాలు నిర్మించడం సాధ్యం కాదు. కనుక అక్కడి నుంచి మాట్లాడినా పర్లేదు, ఇక్కడికి వచ్చి మాట్లాడినా పర్లేదు. మీరు అక్కడి నుంచే మాట్లాడినా పర్లేదు, 1-2 కామెంట్స్, లేదా ఇక్కడికి వచ్చి చెప్పినా పర్వాలేదు. ఇది అరుదైన అవకాశం, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా నటీనటులతో కలిసి చూసే అవకాశం ఉండదు. ప్రత్యేకంగా నేను చేనేత కార్మికుడి జీవితంలో ఒకరోజు అందులో నటించిన వారి పేరేంటో విని, చక్రపాణి గారు, మీరే కదా?
మీ నటన చూస్తే నాకు ఎస్వి రంగారావు గుర్తొచ్చారండి, నా అభిమాన నటుడు. ఎస్వి రంగారావు గారు కొద్ది క్షణాల్లో కంటతడి పెట్టించగలుగుతారు. చాలా గాంభీర్యమైన నటన అయింది. గంభీరమైన పాత్రలు, కీచకుడి పాత్రలు, ఘటోత్కచుడి పాత్రలు వేస్తారు. కానీ ఒక పేద రైతు పాత్రలో లేదా ఒక పేద పల్లె కార్మికుడి పాత్రలో ఆయన ఒదిగిపోతారు. కొద్ది క్షణాల్లో మనకి కన్నీరు తెప్పించగలిగే సామర్థ్యం ఆయన ఒక్కడికే ఉంది. ఒక నటుడిని చూసి ఆనందించవచ్చు అని ఎస్వి రంగారావు చూసి తెలుస్తుంది. సో చక్రపాణి గారు కరెక్టే కదా, మీకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నేను ఎస్వి రంగారావుని చూస్తా అనుకోలేదు. ఆయన వారసుని ఇక్కడ చూశాను. మీరు తప్పకుండా ఇంకా మంచి లేదు, ఇది అతిశయోక్తి కాదు, నిజంగా నాకు ఆ పాత్ర చూసిన తర్వాత నా కళ్ళలో కొన్ని నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే అది జీవితంలో ఎంతోమందికి ఆ పాత్ర కనిపిస్తూనే ఉంటుంది. సో ఇక మీరు ఇట్లాంటి చిన్న చిన్న కామెంట్స్ ఏం చెప్పగలిగితే వారు సంతోషిస్తారు. వారికి మనం ఇచ్చే దక్షిణ అది అంత మాత్రమే. ఉచితంగా సినిమా చూసాం కాబట్టి ఆ మాత్రం చెప్పగలిగితే వారు సంతోషిస్తారు. తెలంగాణ యొక్క మన సంస్కృతి గురించి కానీ మన పురాతనం గురించి కానీ ఇలాంటి వీడియోస్ తయారు చేసినందుకు సార్స్కి ముందుగా నా ధన్యవాదాలు. మన తెలంగాణలో అంతరించిపోతున్నటువంటి సంస్కృతులు కానీ కుల వృత్తులు కానీ ఇలాంటి అన్నిటి గురించి చాలా అద్భుతంగా వివరించారు. ఇప్పుడు చేనేత కార్మికుని ఒకరోజు జీవితంలో అతను ఎంతో కష్టపడి చేస్తున్నాడు, కానీ అతనికి ఆశించిన ఫలితం రావడం లేదు. అక్కడ వాళ్ళ మనమరాలు అడిగినా కానీ అతను ఆ తయారు చేసింది అనుభవించలేకపోతున్నాడు. థ్యాంక్ యూ సార్. అంటే గవర్నమెంట్ కూడా వాళ్ళకు తగిన ప్రోత్సాహకం ఇచ్చి వాళ్ళని ఇట్లా ఎంకరేజ్ చేయాలి. మనం అందరం కూడా మన తెలంగాణ చేనేత కార్మికులు తయారు చేసినటువంటి దుస్తులు వాడి బయట నుంచి వచ్చినవి మళ్ళా కంపెనీల నుంచి వచ్చినవి కానీ తగ్గించి మన తెలంగాణను ఎంకరేజ్ చేసుకోవాల్సిన అవసరం మనకు కూడా ఉంది. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి సార్. ఈ ఆలోచన వచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా దాంట్లో ప్రతి ఒక్కరి దాంట్లో బాధ ఉంది, కానీ ఆ బాధని ఓవర్కమ్ చేయాలి మనం. అప్పటికి గవర్నమెంట్ స్కీమ్స్ కల్పిస్తుంది. లైక్ ఈ ఇన్ఫర్మేషన్, ఈ కథలు పురాణాలు మాకు తెలియదు సార్. ఇంకా మా తర్వాత జనరేషన్కి కూడా తెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నా. తర్వాత ఇలాంటివి స్కూల్స్లో కాలేజెస్లో డిస్ప్లే చేస్తే ఇంకా బాగుంటుంది. గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి డౌన్ డౌన్కి వెళ్ళి అందరూ ఇంప్లిమెంట్ అయ్యేలాగుంటే బాగుంటుంది. ఇంకా ఎవ్రీ సండే మీరు కళ్ళు తాగండి ఇంట్లో, మండే చేనేత బట్టలు వేసుకోండి, మన వంతు ప్రోత్సాహం కూడా అందిందాం ఏదో ఒకటి. నమస్కారం అండి. 3 డాక్యుమెంటరీలో 3 సందేశాలు కనిపించినాయి. నా పేరు మాడుగుల నారాయణమూర్తి, కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లా. నేను కవిని, రచయితను. 3 దాంట్లో ముందు యాదవులు తీసుకున్న దాంట్లోపల ఏ రకంగా రియల్ ఎస్టేట్ కోసం అని చెప్పి పోవడం, తర్వాత చదువుకున్న వాళ్ళు డబ్బుల్ని మాత్రమే మానవ సంబంధాలను విడిచిపెట్టి చేయడం, తర్వాత యాదవులు నాయకత్వ లక్షణం కలిగిన వాళ్ళు కూడా దేశానికి మంచిని చేర్చడం, సత్యంగా మాట్లాడి న్యాయం చేస్తారనేది ఒక కోణం కనబడ్డది. కాకపోతే అక్కడ సందేశం అంటే ఏం చేస్తే బాగుంటుందని ఒక సందేశం ఇస్తే బాగుండు అనిపించింది. అంటే సందేశం చివరికి సందేశం ఏం కనిపించలేదు దాంట్లో. అంటే కష్టాలన్నీ వాస్తవాలు చూపెట్టారు ఒకటి. ఇక రెండో, చేనేత కార్మికులు మాత్రం ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా మనస్సును రంజింపజేసే విధంగా, వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టే విధంగా చాలా చక్కగా వారి యాక్షన్ ఒకటే కాదు, విషయం కూడా చాలా చక్కగా ఉన్నది. దానికి కూడా పరిష్కార మార్గం ఒకళ్ళు చెప్తే జరిగేది కాదు, దానికి అన్ని వర్గాల నుంచి మద్దతు వచ్చేది. ఇక మూడవది వస్తే మార్కండేయ చరిత్ర, తర్వాత పోతే యాదవుల చరిత్ర చెప్పినట్టు వీళ్ళకు కూడా బన్నాళ్ళ చరిత్ర అనే ఒక చరిత్ర ఉంది గౌడ్స్ కూడా. అంటే వాళ్ళ దృష్టిలో ఉందో లేదో తెలియదు కానీ ఒక రిటర్న్ ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, బన్నాళ్ళ చరిత్ర ఉన్నది. దాన్ని కూడా ఒక అర నిమిషమో దాంట్లో పెడితే ఇంకా బాగుండేది అనిపించింది. తర్వాత ఇది అందరినీ ప్రోత్సహించి అమ్మాయి చెప్పినట్టు చెప్పేది కాదు,
మీ మీ జాగ్రత్తగా నియంత్రణతోని వాళ్ళను సపోర్ట్ చేసుకుంటూ మిగతా ఏవైతే అక్రమంగా అని మనం ఇప్పుడు పల్లెటూరు లోపల మనం మాట్లాడుకుంటున్నామో అటువంటి వాటిని అరికట్టినాడు మాత్రమే వీళ్ళ వృత్తికి గౌరవం దక్కుతుంది, బాగుంటుందని కోరుతూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం సార్. నా పేరు భూమేష్ అజ్మీరా, ఆదిలాబాద్ జిల్లా. నేను ఒక గిరిజ టీచర్ని సార్. నేను ఒక తెలుగు పండితు. ఏదైతే మనం ఒక మెసేజ్ ఇస్తున్నామో ఆ మెసేజ్ ఎక్కడికి పోవాలో అక్కడికి పోకుండా అది మన దగ్గరే ఉండిపోతుంది అనుకుంటున్నాను సార్. నేను నా యొక్క ఎక్స్పీరియన్స్, నేను కూడా చిన్న చిన్న కవితలు రాస్తుంటాను. ఆ కవితలలో చెట్ల గురించి రాస్తుంటాను. చెట్లు బాగా పెంచాలి. ఆ చెట్ల గురించి రాస్తున్నప్పుడు మా ప్రాంతంలో చాలా అడవి ఉంది సార్ నా దగ్గర. ఆ అడవి ప్రొద్దున లేచి వాకింగ్ పోతున్నప్పుడు లేకపోతే ఏదో పని పోతున్నప్పుడు ఆ చెట్లను కొట్టేవాళ్ళు రాత్రి 4 గంటల నుంచి 6-7 గంటల మధ్యలో బండ్లు తీసుకుని పోతుంటారు సార్. బండ్లలో చెట్లు కొట్టుకొని తీసుకుని పోతుంటారు. వాళ్ళు పల్లెటూరు వాళ్ళు, అడవిలో ఉండేవాళ్ళు అంతా చేసుకుంటూ పోతుంటారు. కవితలు మాత్రం రాస్తుంటాం. ఆ కవితలు ఎవరు చదువుతారంటే కవులు చదువుతారు, చదువుకున్న వాళ్ళు చదువుతారు. ఆ కవితలు ఎవరైతే చెట్లు కొడుతున్నారో వాళ్ళ దగ్గర పోవటం లేదు సార్. అట్లాగే ఇప్పుడు డాక్యుమెంటరీ చేశారు కదా, చాలా బాగున్నాయి. ఇందాక అమ్మాయి చెప్పారు. ఇవి మనకి ఇక్కడ కాకుండా ఎవరైతే స్కూళ్ళల్లో కాలేజీలలో చదువుకుంటున్న పిల్లలు నెక్స్ట్ వచ్చే జనరేషన్కి ఇవి ఉపయోగపడే విధంగా ఉంటే వాళ్ళ లోపల మార్పు వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. చాలా బాగున్నాయి. ఎందుకంటే మేము కూడా ఒక సాహితీ వేదిక పెట్టుకొని ఆ సాహితీ వేదిక మా సాహిత్యాన్ని ఒక స్టేజ్ మీద కాకుండా స్కూళ్ళల్లో తీసుకుపోయి చేశాం సార్. మేము గ్రామ పంచాయతీ లెవెల్లో స్కూళ్ళల్లో పోయి చేస్తే వచ్చే జనరేషన్కి ఉపయోగపడుతుందని చెప్పి మా పని మేము చేసాం సార్. కాబట్టి ఈ డాక్యుమెంటరీస్ కూడా ఎవరెవరికి అందాలో వాళ్ళకి అందితే బాగుంటుంది. దాంట్లో మన ఎస్వి రంగారావు పేరు చెప్పారు కదా, చాలా చక్కగా చేశారు సార్. మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం. నా పేరు సతీష్ కుమార్, నా నిజామాబాద్ నాది. సో నేను పద్మశాలి వంశస్థుని. చాలామందికి అంటే మా దాంట్లో పద్మశాలి వాళ్ళు ప్రజెంట్ ఉన్న వాళ్ళకు చాలామందికి పద్మశాలి చరిత్ర తెలియదు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా చాలా రోజులు తెలియదు. నేను కొన్ని రోజుల తర్వాత కొన్ని విషయాల ద్వారా తెలుసుకున్నాను. అయితే ఈరోజు నాకు కొద్దిగా ఎగ్జైట్మెంట్ అనిపించింది. పద్మశాలి అనగానే సారు నటన చూసి సార్ మీరు చాలా హ్యాపీ అనిపించింది. పద్మశాలి నాకు చాలా బాగా చూపెట్టారు మాకు ఈ ఎలా ఉంది జీవితం అనేది. ఇంకోటి ఏంటంటే నేను ప్రీవియస్గా 2006లో ఆలేరులో జాబ్ చేశాను. అక్కడ ఆలేరులో చూశాను పద్మశాలీస్ ఎలా కష్టాలు పడుతున్నారు, ఎలా ఉన్నారు అనేది. అది నాకు కొద్దిగా కళ్ళలో ఉంది. సార్ థ్యాంక్ యూ సార్, మీరు చాలా బాగా చూపెట్టారు మా పద్మశాలి జీవితాలు. ఇంకోటి చాలామందికి తెలియదు పద్మశాలీస్కి ఆ కులం వంశము ఎలా వచ్చింది, మార్కండేయ చరిత్ర ఏంటి, సోమవారం ఎలా, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా కొన్ని పాటించలేదు. కానీ దయచేసి ఒక మాట, చాలామంది పద్మశాలి మా మిత్రులు కూడా ఇక్కడ ఉండుంటారు. నేత వంశస్థులు అంటే మన నేత వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ జీవితం ఏంటి, ఎన్ని కష్టాలు పడుతున్నారు అనేది కొద్దిగా ప్లీజ్ అర్థం చేసుకోండి. దయచేసి మన ఫ్రెండ్స్ అందరూ కూడా మనం ఇప్పుడు చాలామంది అంటే లేటెస్ట్ చూస్తున్న ఫ్యాషన్స్ మనం వాడుతున్నాం. బట్ ప్లీజ్ ఏదన్నా వారంలో ఒక్కరోజు నేత వంశస్థులు నేసిన ఆ నేత పట్టలు వస్త్రాలు ఏవైనా పర్లేదు ఒక్కరోజు వాడండి ప్లీజ్. అందరికీ రిక్వెస్ట్, ఒక సోమవారం రోజు నేత వారంగా మార్చుకుందాం మనం. ఇదొక్కటి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడున్న వారికి చెప్పేది ఏంటంటే ఆప్కో లేదా టిస్కో, ఇప్పుడు టిస్కో ఉంది. టిస్కోలో రెడీమేడ్ షర్ట్స్ చాలా బాగుంటాయండి. నేను ఇప్పుడు వేసుకున్నది టిస్కో షర్ట్. సో ఆల్మోస్ట్ టిస్కో షర్ట్స్ ప్రతిరోజు వాడతాను నేను. రెడీమేడ్ షర్ట్స్ ఉంటాయి, తక్కువ ధరలో ఉంటాయి. 500-600 రూపాయల మంచి షర్ట్స్ ఉంటాయి. కాకపోతే కాస్త ఇస్త్రీ చేయాల్సిన అవసరం ఉంటుంది, కొద్ది కష్టం. అది చాలా బాగుంటాయి ఆ షర్ట్స్. కుట్టించాల్సిన అవసరం కూడా ఉండదు. అది తీసుకోగలిగితే ఆప్కో షోరూమ్కి వెళ్ళి లేదా టిస్కో షోరూమ్కి వెళ్ళి తీసుకోగలిగితే కొంతవరకు మనం న్యాయం చేసినట్టుగా మనం భావించవచ్చు. ఎవరైనా అమ్మాయిలు వచ్చి మాట్లాడగలిగితే బాగుంటుంది. పర్టికులర్గా ఈ 3 డాక్యుమెంటరీలో ఒక డాక్యుమెంటరీ గురించి ప్రత్యేకంగా చెప్పవలసింది ఏంటంటే కులవృత్తుల గురించి చాలా బాగా చెప్పారు.
అండ్ 3 కుల వృత్తులలో మనకు మెయిన్గా కనబడింది ఏంటి, గ్రామీణ వాతావరణం. మొన్న మేము ఒకరోజు శిల్పారామం వెళ్ళాము మా ఫ్రెండ్స్తోని, కొంచెం ఖాళీ దొరికితే. ఆ రోజు ఏమైందంటే మాకు అక్కడ శిల్పారామం ఇంతవరకు నేను వెళ్ళలేదు, మామూలుగా విన్నాను. అయితే అక్కడ గ్రామీణ వాతావరణం కనబడింది, మొత్తం ఎడ్ల బండి, మొత్తం ఇక కుల వృత్తులు అప్పుడు ఎలా ఉండేవి అంటే మేము అందరం ఫొటోస్ తీసాం. మేము అనుకున్నాం ఈ వృత్తులు ఇక అంటే చిన్నప్పుడు మాకు కొంచెం అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళకు వెళ్ళినప్పుడు అట్లా మాకు కొంచెం టచ్ ఉండేది. అంటే పద్మశాలి వృత్తుల వారు అట్లా అక్కడ నేత వస్త్రాలు చేస్తుంటే చూసేవాళ్ళం మామూలుగా. కానీ ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళకు వెళ్దామన్నా కూడా వాళ్ళే గ్రామీణ వాతావరణంలో కాకుండా పట్టణ వాతావరణం కనిపిస్తుంది. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయినా అట్లా చుట్టాల ఇల్లు వెళ్ళాలన్నా కూడా. కాబట్టి నాకు ఏమనిపించిందంటే చాలా బాగా చూపించారు కుల వృత్తులు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ పాలసీస్ తీసుకొస్తూనే ఉన్నది. ఇప్పుడు గొర్రెల కాపరి వృత్తుల గురించి చెప్పారు కదా, కేసీఆర్ గారు ఇంప్లిమెంట్ చేశారు. ఇట్లా ఒక 2017లోనూ ఏమో గొర్రెలను సప్లై చేయడం అట్లా ఇంప్లిమెంట్ చేశారు. చేనేత వస్త్రాల వారికి కూడా నాకు అంటే టెక్స్టైల్స్ వారి దగ్గర అట్లా ఇప్పుడు దసరా బతుకమ్మ చీరలు అక్కడే నేర్పిస్తా అని అన్నారు. కరెక్ట్గా తెలియదు నాకు ఇన్ఫర్మేషన్, కానీ ఓకే చాలా బాగా. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇంకా అభివృద్ధి చేయాలి, మనం కూడా సపోర్ట్ అందించాలి. ఏదన్నా తప్పుగా మాట్లాడితే కొంచెం ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము ఇంతవరకు ఎవరు యాక్టర్స్ని, ఫిల్మ్ యాక్టర్స్ని కానీ ఎవరిని డైరెక్ట్గా చూడలేదు. శ్రీకాంత్ గారిని చూసాము, కానీ ఇక్కడ మనం డైరెక్ట్గా వీళ్ళందరినీ చూసి మనం ఈ ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్లో ఈ వీడియోస్ చూపించడం మనకు అదృష్టం, చాలా అదృష్టం. అది మాత్రం ఎవరికి దక్కలేదు ఆ అదృష్టం, ఇక మన అదృష్టం అనుకోవాలి, మన బ్యాచ్కి దక్కిన అదృష్టం అనుకోవాలి. చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోస్ మాకు చూపించినందుకు. మా అందరి తరపున నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. I stand before you just to say thanks only. Actually, see, the documentary, it's not called documentary. The genre it's called docu-drama. Because if I adopted that documentary, then I have to use only voice-over. Somebody will be speaking. But I avoided that. I brought out actually through the characters. So it is called a docu-drama. In fact, actually, because when I taken this project, I want to bring the Telangana in this. I hope actually, I have brought it out. The Telangana element should be visible in this film. So that is why we have selected the artist and we have selected the location and all that, in such a way. I hope actually, I think you appreciated all 3 movies, and on behalf of myself and my crew, I would like to record my gratitude and thanks to all of you. Thank you so much. And I think that Shivaram, he is the hero of the Shepherd. శివరామ్ షెఫర్డ్, డే ఇన్ లైఫ్ ఆఫ్ షెఫర్డ్లో హీరోగా నటించారు. ఆయన చూస్తే షారుఖ్ ఖాన్ గుర్తొస్తున్నారు. షారుఖ్ ఖాన్ మీకు తెలిసే ఉంటుంది, చిన్న చిన్న సీరియల్స్లో నటించారు. ఫౌజీ తర్వాత అట్లాంటి చిన్న చిన్న సీరియల్స్ దూరదర్శన్లో నటించేవారు. ఆయన చూసినప్పుడు నేను అనుకున్నామండి ఇతను పెద్ద హీరో అవుతాడని. నిజంగా పెద్ద హీరో అయ్యాడు. ఐ థింక్ శివరామ్ కూడా చూస్తే అట్లా అనిపిస్తుంది, ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ. ఐ హోప్ మిమ్మల్ని పెద్ద సినిమాల్లో చూడాలి, మీరు పెద్ద హీరో కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బ్లెస్సింగ్స్ ఉండాలి, మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. యాక్చువల్లీ నేను బేసిక్గా మీ అందరిలో నేను జాబ్ చేయాలి అనుకోలేదు, నేను నటించాలి అనుకున్నాను. ఈరోజు షెపర్డ్ మ్యాన్ చేశాను, అంతకుముందు టీచర్ చేశాను, అంతకుముందు బర్ల కాపరిగా చేశాను. తర్వాత ఒక 200 పైగా నాటకాలు కూడా చేసిన, కొన్ని నాటకాలు డైరెక్షన్ కూడా చేసిన. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శేఖర్ సార్ గారికి, అదేవిధంగా విజయ్ కుమార్ సార్ గారికి, అక్షరాన్నకి, మా గురువు డాక్టర్ జి కుమారస్వామి సార్ గారికి, నాకు సపోర్ట్ చేసినటువంటి థియేటర్ పెద్దలకి, నా సీనియర్స్ అందరికీ మీ అందరి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీ ఇన్స్టిట్యూట్లో నిజంగా ఒక చాలా మంచి ఒక స్ఫూర్తి వచ్చింది నాకు. ఇంకా నేను కూడా ఇంకా యాక్టింగ్లో ఇంకా చాలా మెచ్యూర్డ్ కావాలి, పెద్ద సినిమాలు చేయాలి అని చాలా కోరుకుంది.
సార్ చెప్పినట్టుగా మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే నేను చేస్తాను. మేము చేసేటువంటి షిప్పర్ అది గొర్రెల కాపరి 1.5 డేలో చేసినాం మేము. ఒక రోజున్నర అంతే. సార్ నిజంగా ఐఏఎస్ రిటైర్డ్ అయ్యి కూడా సారు పెద్ద హోదాలో ఉండి సార్ కావాలనుకుంటే రెస్ట్ తీసుకోవచ్చు, కానీ అక్కడ స్టేట్ నుంచి మన స్టేట్కి వచ్చి మన జీవితాల గురించి, మన తెలంగాణ ఉన్నటువంటి ఏవైతే కుల వృత్తులు ఉన్నాయో వాటి మీద సార్ చాలా వర్క్ చేసి చాలా సిన్సియర్గా క్రమశిక్షణ కొద్దీ, అంటే సార్ను చూస్తే మాకు అటెన్షన్ వచ్చేది. సార్ అంత పెద్ద హోదాలో ఉండి కూడా సెట్లోకి వచ్చిన విధానం, సార్ చెప్పే విధానం చాలా బాగా నచ్చింది. సో ఒక యాక్టర్కి ఏం కావాలి అనేదాన్ని సార్ నాకు చెప్పిండు. నా మిస్టేక్స్ ఏంటో నాకు తెలుసు, సార్కు తెలుసు. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి అవకాశం కల్పించిన మీ అందరికీ, మీ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. చివరిగా నా అభిమాన నటుడు చక్రపాణి గారిని మాట్లాడవలసింది. అందరికీ నమస్కారం. ముందుగా నన్ను అభిమానించిన మీకు ధన్యవాదాలు. జ్ఞాన రాజశేఖరన్ గారి డైరెక్షన్లో యాక్ట్ చేయడం ఒక వరంగా భావిస్తున్నాను. అట్లాగే మీ అందరి సమక్షంలో ఇక్కడ ఈ ఫిలిమ్స్ చూడడం, ఉండడం అది కూడా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మీరు చాలా ఒక ఇన్స్పైరింగ్ ఆడియన్స్, అంటే చాలా పర్ఫెక్ట్గా చూశారు సినిమాని, పర్ఫెక్ట్గా అనలైజ్ చేశారు. యు ఆల్ ఎంజాయ్డ్. ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ అన్ యాక్టర్ 1990లో దాసి అనే సినిమా, బి నరసింహరావు డైరెక్టర్. ఐదు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి ఆ ఫిలింకి. తర్వాత కొన్ని సినిమాల్లో హీరోకి కూడా చేశాను, కానీ అప్పట్లో ఇంత ఎంకరేజింగ్గా లేదు కాబట్టి మధ్యలో మానేసి ఐ షిఫ్టెడ్ టు అడ్వర్టైజింగ్, రైటింగ్ అండ్ డైరెక్షన్. ఈ మధ్య మళ్ళీ నాకు అవకాశాలు రావడం మొదలెట్టాయి. ఎప్పుడు ఏమవుతుందో జీవితంలో తెలియదు మనకి, కానీ ఆ దృష్టిని ఏదైతే ఒక లక్ష్యం కోరుకుంటామో ఆ లక్ష్యాన్ని వదలొద్దు అనేది నేను నేర్చుకున్న పాఠం లైఫ్లో. ఈ మధ్య మళ్ళీ నాకు ఒక అవకాశం, ఒక అదృష్టం మల్లేశం అనే సినిమా ద్వారా వచ్చింది. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ సీన్ దట్ ఫిల్మ్ మల్లేశం. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్. చాలా ఒక సిన్సియర్ అప్రోచ్, ఒక హంబుల్ ఫిల్మ్ అది. దాంట్లో హీరో ఫాదర్గా చేశాను నేను. అంటే నా సెకండ్ ఇన్నింగ్స్ అంటే హీరోగా ఉండాల్సి ఫాదర్ని అయ్యాను. ఏదైతే నటుడిగా కొనసాగుతుందని గర్వంగా ఉంది. అతి త్వరలో మీరు విజయ్ దేవరకొండ ఫాదర్గా చూస్తారు నన్ను. సాయి పల్లవి ఫాదర్గా చూస్తారు శేఖర్ కమ్ముల ఫిల్మ్లో. ఒక 10 సినిమాల్లో ఏదో హీరో ఫాదర్ ఆర్ హీరోయిన్ ఫాదర్ చేస్తున్నాను నేను. అంటే ఇండస్ట్రీ ఫాదర్ అయిపోయాను. సో మీ అందరితో ఇట్లా టైం గడపడం చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చివరిగా టాడీ ట్యాపర్ డాక్యూ డ్రామాలో నటించిన సాయిబాబా గారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నేను గొప్ప ఆర్టిస్ట్ ఏం కాదు. సో జనరల్గా 3-4 ఇయర్స్ నుంచి నేను సోషల్ మీడియాలో కొంచెం ఎక్కువ యాక్టివ్గా ఉండడం వలన మా ఫ్రెండ్స్ అందరూ రవీంద్ర భారతిలో రెగ్యులర్గా షార్ట్ మూవీస్ చేస్తున్నప్పుడు సో అట్లా నేను యాక్టింగ్లో ఇన్వాల్వ్ అయ్యాను. పర్సనల్గా నేను 4 షార్ట్ ఫిల్మ్స్ చేశాను విత్ మై ఫ్రెండ్స్. సో అది చూసి అక్షర్ అన్న, సతీష్ అన్న నన్ను రికమెండ్ చేశారు. ఛాన్స్ ఇచ్చిన విజయ్ అన్నకి అందరికీ నాకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎస్పెషల్లీ నేను రాజశేఖరన్ సార్తో ఫస్ట్ షూట్కి వచ్చినప్పుడు నేను అప్పటికి ఇంకా నేను ప్రొఫైల్ చూడలేదు. జస్ట్ అంటే అన్నీ ఏదో సినిమా కోసం వచ్చాము, ఏదో సెట్ మీదకి అన్నట్టు. బట్ సార్ ప్రొఫైల్ చూసిన తర్వాత నేను మామూలుగా చేసే యాక్టింగ్లో కూడా మళ్ళీ నాకు ఒక వణుకు వచ్చేసింది. జనరల్లీ నా తప్పులన్నీ రెక్టిఫై చేసి ఒక జస్ట్ నన్ను తెర మీద చూపించారు. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఆల్. ఈ డాక్యూ డ్రామాల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన అమ్మాయి ఇక్కడ ఉంది. వీలైతే మాట్లాడండి, లేకపోతే ఒకసారి అందరికీ హాయ్ చెప్తే సరిపోతుంది.
తర్వాత మీరు కూడా ఇంకా మీలో ఎవరు నటించారు ఈ సినిమాలో, ఈ డాక్యుమెంటరీలో? మీరు కూడా రండి. హాయ్, నా పేరు అక్షర, 7th. సభయే నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు పుష్పలత. మా హస్బెండ్ కూడా వచ్చారు నాతో పాటు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి విజయ్ సార్ అండ్ రాజశేఖర్ సార్ అండ్ అక్షర కుమార్ గారు, ఇంకా చాలామంది తెలియదు నాకు కూడా, నేను కొత్తే. యాక్చువల్గా నేను ప్రైవేట్ కాలేజెస్లో తెలుగు లెక్చర్గా చేసేది. నాది ఫ్రమ్ సంగారెడ్డి నుంచి వచ్చాను నేను. నాకు చాలా ఆఫ్టర్ మ్యారేజ్ చదువుకోవడం మా హస్బెండ్ ఎంకరేజ్తోని ఇక్కడ తీసుకురాగలిగినంటే మా ఏరియాలో చాలా గొప్ప. నిజం చెప్పాలంటే ఇది మా ఏరియాలో ఉంటే చాలా హైలైట్ మాకు. సార్ చక్రపాణి సార్ చెప్పినట్టుగా అప్పుడు హీరో ఫాదర్గా ఎలా చెప్పారో యాక్చువల్గా నా ఇంట్రెస్ట్తోని ఇక్కడ వరకు రాగలిగాను నేను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు నుంచి నమస్కారం చేస్తూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, నేను స్టడీస్ చెప్తున్నప్పుడు పిల్లలకి ఎలా ఉంటుందో అక్కడ ఆ వాతావరణం నాకు అనిపిస్తుంది. ఇక్కడ గ్రామీణ వాతావరణంలో ఇంత మంచి డాక్యుమెంట్ తీసాను మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వన్ డే నేను హాఫ్ డేలో ఒక 1 hour నా ఉండే క్యారెక్టర్, జస్ట్ 2-3 dialogues, బట్ అది ఇంత చాలా హైలైట్గా ఉంటుంది అని నేను కూడా అనుకోలేదు. ఇక్కడున్న పాప అండ్ చక్రపాణి సార్ ఒగ్గు కథ అనేది చాలా బాగా నచ్చినాయి. వాళ్ళు కష్టపడి నేను కళ్ళారు చూశాను కాబట్టి. ఇది నా 2nd షార్ట్ ఫిలిం. ఇంకా లైఫ్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. ప్రజెంట్ హౌస్ వైఫ్గా ఉంటున్నాను. లెక్చర్ జాబ్ మనిషి పిల్లల్ని చూసుకుంటూ కాస్త అవకాశాలు వస్తే చేస్తాను. హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ ఎస్ఏ నబీ గారు, డైరెక్టర్ ట్రైనింగ్, వారిని ధన్యవాద సమర్పణ తర్వాత వారి అభిప్రాయాలతో పాటు తెలపవలసిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. దట్స్ బెటర్. టైం అయిపోయింది, ఎప్పుడెప్పుడు వీళ్ళు వదిలిపెడతారా, ఎప్పుడు వెళ్ళిపోదామా అనే ఆలోచనలో లేకుండా శ్రద్ధగా, బుద్ధిగా, ఇంట్రెస్ట్తో కూర్చున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మా వేణుమాధవ్ వాజ్ గివింగ్ ఎ వెరీ బ్యూటిఫుల్ కామెంటరీ. మేము వీఆర్ సీయింగ్ హీ వాజ్ ది మోస్ట్ ఎక్సైటెడ్. అందరికంటే ఎక్కువ ఎక్సైటెడ్ శ్రీనివాస్ మాధవే ఉన్నారు. డెఫినెట్గా వాట్ ఐ అగ్రీ విత్ హిమ్ టు ది ఎక్స్టెంట్ దట్ ఈ డాక్యుమెంటరీస్ అన్నీ కూడా చక్కగా తీశారు. రాజశేఖరన్ సార్ he has a passion. Though he is from the civil services and IAS officer, senior IAS officer అయినా కూడా వారికి ఇది ప్యాషన్. ఎవరికైనా సరే, ఇప్పుడు 2-3 వచ్చి నేను కవితలు రాస్తాను, నేను కవిని అని చెప్పుకున్నారు. సో రవిగాంచనిచ్చో కవిగాంచునట. ఎక్కడైతే సూర్యుడు కూడా, సూర్యరశ్మి కూడా చొరబడలేదు, సూర్యకాంతి కూడా, అక్కడికి వెళ్ళి కవి చూసి ఊహించి దాన్ని మానసికంగా అనుభవించి రాయగలుగుతాడు. అట్లా రాజశేఖరన్ సార్, kudos to you. You have brought out wonderful documentaries reflecting the village environment and the అక్కడ ఉన్నటువంటి వృత్తుల గురించి మీరు చాలా చక్కగా చెప్పగలిగారు సార్. ఒకటి ఏమిటంటే, దీని నుంచి మనం తెలుసుకోవాల్సిందేమి, మనం ఎంతో కష్టపడి సాధించుకున్నటువంటి తెలంగాణను బంగారు తెలంగాణగా మలుచుకునేటటువంటి ఒక ప్రణాళిక, ఒక కార్యక్రమం మన మదిలో, మన ఆలోచనల్లో, మన పనిలో, ప్రతి దాంట్లో ప్రతిఫలించాలి. మన ప్యాషన్, మన రాష్ట్రాన్ని మనం బంగారు తెలంగాణగా ఎట్లా మలుచుకోవాలి అనేది మన ప్యాషన్ కావాలి. వీటన్నిటిని చూసినప్పుడు నిజంగానే చేతి వృత్తులు అంతరించిపోతున్నాయి, లేకపోతే చేతి వృత్తులకు మనం చేయూతనివ్వడం లేదు అనేటటువంటిది, చేనేతకు చేయూతనివ్వటం లేదు, లేకపోతే చేతి వృత్తులకు చేయూతనివ్వడం లేదు అనేది కరెక్ట్ కాదు. మనం చేస్తున్నాం, కానీ వస్తున్నటువంటి ఆధునిక పోకడలు ఏవైతే ఉన్నాయో అవి దట్ గ్రాడ్యువల్ వెస్టర్నైజేషన్
మనల్ని వీటిని పక్కకు జరిపేస్తున్నది. కాకపోతే దాన్ని అంతరించకుండా చేయగలిగినటువంటి ఆలోచన విధానం కానీ సామర్థ్యం కానీ సత్తా కానీ మనకే ఉన్నది. మనం ఒక సంకల్పం తీసుకోగలిగితే, ఇందాక అందుకనే నేను అడిగిన, మీరు చేనేత కార్మికుడి గురించి బాధపడ్డారు, ఆయన చక్కటి యాక్టింగ్ చేశారు. అక్కడ చేనేత కార్మికుడి యొక్క దుస్థితిని మీరు చూసి మీరు అది హృదయ ఉదారకంగా ఉంది, వారు చలించిపోయినారు. బట్ వాట్, దానివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏముంది? వాళ్లకు సరిగ్గా దొరకాల్సినటువంటి ధర దొరకదు. అంత కష్టపడి పనిచేసినప్పుడు ఎన్నో ఒక చీర నేయాలంటే కనీసం ఒక వారం నుంచి 10 రోజులు పడుతుంది. వారం నుంచి 10 రోజులు పడితే రోజుకి కనీసం ఒక లేబర్కి కూడా ఈ రోజున 800 రూపీస్, 6 to 800 రూపీస్ ఈజ్ ది లేబర్. 10 రోజులు చేస్తే ఒక 8 నుంచి 10,000 రూపాయలు రావాలి. ఒక సిల్క్ చీర నేసినా కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఒక చేనేత కార్మికుడికి 2,000 నుంచి 1,000 నుంచి 2,000 నుంచి ఎక్కువ రూపాయలు ఇవ్వరు. అది పరిస్థితి. కాబట్టి మనం తక్కువ రేట్లో చూసుకుంటూ ఉంటాం. అదే మనం పోయి ఈ షర్ట్ ఎక్కడైనా బ్రాండెడ్, అందరూ బ్రాండ్ ఫ్యాక్టరీ, బ్రాండ్ ఎక్కడ దొరుకుతుంది? అది బ్రాండెడ్ పోయి నేను వేసుకునేది. సో దిస్ ఈజ్ వేర్ ది కల్ట్ ఈస్. దాంట్లోంచి కొంచెం పక్కకు పోయి మీరు కనుక నిజంగానే శ్రద్ధగా మండే రోజుని చేనేత దినంగా కనుక పాటించగలిగితే కొంత మనం చేయుతో ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం. తర్వాత ఎవ్రీ సండే కళ్ళు అసలు ఎక్కడ దొరకనంత కనబడనంత రష్ మీకు వైన్ షాపుల దగ్గర కనబడుతుంది. ఏ టైం అయినా చూడండి. మరి అక్కడ మీరేమైనా త్యాగం చేసి అది మానేసి కళ్ళు మాత్రమే అయితే చాలా సంతోషం. చేయగలుగుతారా? చేయగలగాలి. కనీసము యూ షుడ్ బి ఏబుల్ టు డూ దాట్. అది చేయగలిగినప్పుడు మీరు నిజంగా ఇది చూసి ఊరికే లిప్ సింపతి ఇస్తే ఏం లాభంలే. బట్ వాస్తవంగా ఏమైందంటే ఇది మీరు చూపించినటువంటి చేతివృత్తుల వాళ్ళంతా కూడా చాలా మటుకు షిఫ్ట్ అయిపోయి వైన్ షాప్స్ రన్ చేసేవాళ్ళు వైన్ షాప్స్ ద్వారా, ఇంకో పర్టికులర్ కమ్యూనిటీ ఇంకో చోట ద్వారా, అన్నిటికంటే దుస్థితిలో ఉన్నది మాత్రం చేనేత కార్మికులే, నాట్ ది అదర్ 2 కమ్యూనిటీస్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. పర్టికులర్లీ మన రాష్ట్రంలో 2 కమ్యూనిటీస్ బాగానే ఉన్నాయి. ఒక చేనేత కార్మికులు మాత్రమే చాలా దుస్థితిలో ఉన్నారు. అది మనం కనీసం వాళ్ళని ఎంకరేజ్ చేసేటందుకు ఏమైనా చేసే ప్రయత్నం చేయొచ్చు. సో విత్ దీస్ ఫ్యూ వర్డ్స్ మనం ఏమైనా చేద్దామా వద్దా? ఏమి ఎక్కడ వినబడతలేదు, అందరికి ఆకలేస్తున్నదా? కుదరదు. అప్పుడే ఇప్పుడు డిన్నర్ సర్వ్ చేయరు, ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉన్నది. ఓకే, లెటస్ టేక్ ఏ సంకల్పం చేసుకుందాం. ఖచ్చితంగా మనం ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో మండే చేనేత కంపల్సరీగా నెక్స్ట్ మండేకి ట్రైనింగ్లో ఉన్న వాళ్ళందరూ మండే వుడ్ బి వాచింగ్, ఇట్స్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్. ఓకే, మిమ్మల్ని అందరినీ రాష్ట్ర అభివృద్ధి కోసమే మేము మిమ్మల్ని అందరినీ ట్రైనప్ చేస్తున్నాము. మీరు దానికి కట్టుబడి ఉండాల్సిందే, తప్పదు. సో డూ దాట్. అండ్ sir, congratulations to everybody here who acted in this film, as well directed and produced by everybody. Hearty congratulations, kudos, and we expect many more such productions from you, sir. Thank you very much. All the best. Thank you. Bye.